వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. దేవరాపల్లి కృష్ణరాయుడుపేట కాలువపై ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టి ప్రయాణికులు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సవర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. కృష్ణరాయుడుపేట వద్ద బ్రిడ్జిని పరిశీలించి దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులతో కలిసి నిరసన తెలిపారు. కృష్ణరాయుడుపేట సమీపంలో బ్రిడ్జి డ్యామేజ్ అయ్యి ఆర్టీసీ బస్సులు అక్కడే ఆగిపోతున్నందున దేవరాపల్లి నుండి వైజాగ్ వయా కొత్త వలస మీదుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలలు గడుస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి ప్రజల కష్టాలను తీర్చాలని వెంకన్న డిమాండ్ చేశారు. పనులు చేసిన డబ్బులకి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాళ్ళ పిల్లలు పుస్తులతో తాకట్టెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అటువంటప్పుడు కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏదైనా ఉంటే ఈ పవన్ కళ్యాణ్గా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, రోడ్డు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు జనం ఇబ్బందులు పెడతా ఉంటే తొక్కి నారతీస్తాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని మీరు చెప్పుకునేటువంటి మీరు కనీసం 2 నెలలైనా ఓ చిన్న బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదిక మీద చేయలేనటువంటి నిస్సహాయస్థితిలో మీరు ఉన్నారనంటే ఈరోజు ప్రజలకు ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి వెంటనే కృష్ణరాయుడుపేట బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయండి. పూర్తి చేసి వందలాది ప్రతి పావు గంటకి 12D బస్సు ఉండేది, 55D బస్సు ఉండేది, 68 బస్సు ఉండేది, 333 బస్సులు ఉండేవి. బస్సులన్నీ పూర్తి సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పండుగలు మొన్న దసరాకి అయితే నరకం చూశారు. రేపు దీపావళి వస్తుంది, ఇంకా ఇబ్బందులు పడతారు. సంక్రాంతి వస్తే ఇంకా నరకం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల పరిస్థితుల్ని, ప్రజల యొక్క శ్రమని మీరు అర్థం చేసుకోకుండా, కష్టాలను అర్థం చేసుకుని పరిపాలన చేయడం అని అంటే ప్రజలు మోసం చేయడం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద అది వెంటనే పూర్తి చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ బ్రిడ్జి దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిక చేసి స్పష్టం చేస్తాం.